జయ శ్రీమన్నారాయణ. చాణక్య నీతులు. ప్రజల సుఖమే పాలకుల సుఖము, ప్రజల హితమే పాలకులకు మంచి. పాలకులు చేయవలసిన పనులు: కొత్త స్థలాలలో ప్రజలకు గృహ నిర్మాణము. పెరుగుతున్న జనాభాను బట్టి నేడు మన ప్రభువులు చేస్తున్న నిర్మాణాలకు నాడు చాణక్యుడు చెప్పిన మాటలు స్ఫూర్తి కావచ్చు. తటాక నిర్మాణము. చెరువుల త్రవ్వించడం ద్వారా వర్షాకాలంలో నీటిని నిల్వ చేసి వేసవి కాలంలో రెండవ పంటకు నీరును పంట పొలాలకు మళ్లించేందుకు వాడుకోవచ్చును. ఆనకట్టలు నిర్మాణం. ఆనకట్టలు కట్టడం ద్వారా నీటి కొరతను తీర్చుకోవచ్చన్నాడు. వ్యవసాయానికి నీటి సౌకర్యాలు కల్పించాలని కాలువలు, చెరువులను త్రవ్వించి వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేయాలి. పచ్చిక బయళ్ళు ఏర్పాటు చేయడం. అనాదిగా భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. పచ్చిక బయళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా పశువులు చక్కగా మేసి మంచి ఉత్పత్తులను ఇస్తాయి. పశుగ్రాసం పేరుతో గడ్డి తినే మంత్రులు నాడు లేరు. వ్యాపార మార్గాలు ఏర్పాటు చేయాలి. మంచి రవాణా సౌకర్యాలు ఉంటే ఉత్పత్తి అయిన వస్తువులు ఇతర ప్రాంతాలకు వెళుతాయి. విదేశీ వ్యవహారాల్లోనూ దేశ రక్షణలోనూ అప్రమత్తత కలిగియుండుట. దేశ క్షేమం కోరే పాలకులు క్లిష్ట పరిస్థితులలో శత్రువులతో కూడా స్నేహం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. దేశానికి ఆదాయాన్నిచ్చేది ఏదైనా ప్రజలకు నష్టం కలిగించే వాటిని వదలాలి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే నేడు అదే పాలకులు చేస్తున్నారు. మద్యం వలన దేశానికి ఎంతో హాని జరుగుతున్నా కానీ ప్రతి వీధుల్లో బెల్టు షాపులు రాజ్యమేలుతున్నాయి. ప్రకృతి బీభత్సం సృష్టిస్తున్నప్పుడు పాలకుడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకొని వారికి మేలు చేయాలి. ధర్మరక్షణకు రాజు కఠినముగా ప్రవర్తించాలి. పాలకుడు ప్రజలను అకారణముగా దండిస్తే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. పాలకులు ప్రజా ఆగ్రహానికి గురి కాకుండా ప్రజాభిష్టం ప్రకారం పరిపాలించాలి. మంత్రులు ఉన్నత అధికారాలలో విదేశీయులను నియమించరాదు. విదేశీయులకు ఈ గడ్డ మీద ప్రేమ ఉంటుందా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన ప్రశ్న. విదేశీయులు పరిపాలిస్తే ధనమును వారి దేశమునకు తరలించవచ్చు. బ్రిటిష్ వారు చేసింది ఇదేగా. వారి లాభార్జన దృష్టితో విదేశీయులు పరిపాలన సాగించవచ్చు. వరల్డ్ బ్యాంక్, మల్టీనేషనల్ కంపెనీలు మన దేశానికి చేస్తున్న మేలు ఏంటి? ప్రజలకి పూర్తిగా అవగాహన వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు అంటున్నారు నిపుణులు. విదేశీ పాలకులు తమకు లాభం లేదనుకున్నప్పుడు దేశాన్ని నిర్లక్ష్యాన్ని చేసి తమ దేశానికి వెళ్ళిపోవచ్చు. తమ మూలం ఈ జీవగడ్డలో ఉన్నదనుకున్న వాడే ఈ దేశాన్ని ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రేమించగలడు. వ్యవసాయం చేసేవారు, పశు పోషకులు, వ్యాపారస్తులు కూడా ఆయుధ శిక్షణ పొందాలి. దీనివలన వీరు శత్రువుల నుండి తమను తాము రక్షించుకోవడమే కాకుండా విదేశీ దండయాత్రల సమయంలో సైనికులుగా మారి శత్రువులపై విరుచుకుపడవచ్చు. మానవుడు సంఘంలో మిత్రుడిగా ఉండాలి.